Hello everyone, good morning. Today we are going to discuss the poem On Killing a Tree by Jiv Patel. The present poem is a నేచర్ పోయం, అంటే ప్రకృతికి సంబంధించినది అని చెప్పచ్చు. ఫ్రెండ్స్, ఇక్కడున్న ఇమేజ్ చూస్తుంటే నాకు ఒక చిన్న కొటేషన్ చెప్పాలని అనిపిస్తుంది. ప్రకృతి మనిషికి ఎందుకు ఈ కకృతి, ప్రకృతి ఒక వికృతి. ఇక్కడ చిన్నది అబ్జర్వ్ చేయండి. ఈ ఇమేజ్ చూసిన తర్వాత నాకు అనిపిస్తుంది, ఓ ప్రకృతి మనిషికి ఎందుకు ఈ కకృతి, ఎందుకబ్బా మనిషికి ఈ కకృతి బుద్ధి. ఎందుకంటే ప్రకృతి మనకు ఎన్నో ఇస్తుంది. 1, 2, 3, 4 లక్షల ప్రయోజనాలు మనం పొందుతున్నాం ప్రకృతి నుంచి. అయినా కూడా ఈ ప్రకృతినే నాశనం చేయాలి, చెట్లను కొట్టేయాలి, ప్రకృతిని నాశనం చేయాలి అనుకుంటున్న ఈ మనిషి యొక్క దుర్బుద్ధి, ఆ కకృతి బుద్ధి ఎందుకు? ప్రకృతి మనిషికి ఎందుకు ఈ కకృతి? ప్రకృతి ఒక వికృత రూపం. ప్రకృతిగాన ఒక్కసారిగా తన నిజ స్వరూపాన్ని, వికృత రూపాన్ని చూపించిందా, మనిషి అనే వాడే ఉండడు. నెక్స్ట్, ప్రకృతి ప్రళయం మనిషికి సమాధి నిలయం. ఇక్కడ చెప్పిన కొటేషన్లో రెండు ఒకటే. ప్రకృతి ఒక్కసారి కన్నెర్ర చేసిందా, మనిషి ఎక్కడుంటాడు? సమాధిలో ఉంటాడు. మనిషికి నిలమేది సమాధి. ఎందుకంటే ప్రకృతితో పెట్టుకున్న వాళ్ళు ఎవ్వరూ మిగలలేదు. ఈవెన్ మనిషి కూడా టెక్నాలజీ అనే ఉద్దేశంతో ఎంతో 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 మిస్టేక్ చేస్తున్నాడు. ఖచ్చితంగా దానికి పర్యావసానం లేదు, దానికి తగిన గుణపాఠం ఖచ్చితంగా మనిషి ఫేస్ చేయవలసి వస్తుంది. ఇంతకు మించి ఇంకా మనిషి చాలా ఘోరమైన స్థితిలోకి వెళ్తాడు అన్న దాంట్లో నిస్సందేహంగా చెప్పచ్చు. ఎనీవే, నెక్స్ట్ ఈ పోయం ద్వారా, ఆన్ కిల్లింగ్ ఏ ట్రీ పోయం ద్వారా జీవ్ పటేల్ మనకి ఏం తెలియజేస్తున్నాడు అన్న దాని గురించి మనం అబ్జర్వ్ చేస్తే, ఇక్కడ పాయింట్ వైజ్ అనేది ఒక్కొక్కటి మనము డిస్కషన్ అనేది చేద్దాం. ఖచ్చితంగా పార్ట్ 2లో ప్రతి స్టాంజా వైజ్ ప్రతి స్టాంజాను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇక్కడ ఇచ్చిన పాయింట్స్ని ఒక్కసారి గమనించండి. ద పోయట్ ఆర్గ్యూస్ ఏ ట్రీ కెనాట్ బీ కిల్డ్ బై ఏ సింపుల్ యాక్ట్ ఆఫ్ హ్యాకింగ్ ఆర్ చాపింగ్. ఇక్కడ ఒక్క చెట్టును చంపడం అంత ఈజీ కాదు అంటున్నాడు. ఏదో ఒక్కసారి మనము కత్తి తీసుకొని అలా కొట్టేయడం, లేదా దాన్ని ఒకసారి నరికేయడం వల్ల ఆ చెట్టు అనేది చచ్చిపోదు. దాన్ని చంపడం అంత ఈజీ కాదు. ఒక చెట్టుని చంపాలి అంటే దానికి చాలా శ్రమతో కూడుకున్న విధానం అంటూ ఇక్కడ జీవ్ పటేల్ ఈ పోయం ద్వారా తెలియజేస్తున్నాడు. సెకండ్ పాయింట్, ఏ ట్రీ షుడ్ బి అప్రూటెడ్ ఆర్ అప్రూటింగ్ ఫ్రమ్ ఇట్స్ యాంకరింగ్ ఎర్త్. ఒక ట్రీని చంపాలి, ఒక చెట్టును చంపాలి అంటే వాటిని పూర్తిగా వేర్లతో సహా పైకి లేపాల్సి ఉంటుంది. వేర్లతో సహా ఆ చెట్టుని పీకేసినప్పుడే దాన్ని మనము పూర్తిగా చంపగలము. అంతేగాని ఏదో కొమ్మలు నరికేయడం, లేదంటే చిన్నగా ఒకసారి నరికేస్తే అది చావదు. దాన్ని చంపాలి అంటే మనము మొత్తంగా వేర్లతో సహా దాన్ని పెకిలించి వెయ్యాలి అంటూ ఇక్కడ సెకండ్ పాయింట్లో మనం అర్థం చేసుకోవచ్చు. థర్డ్ పాయింట్, ట్రీస్ or living beings with a deep connection to the earth and their destructions is a serious act of violence. ఇక్కడ చెట్లు అనేటివి భూమితో ఎంతో కనెక్షన్లో ఉండి కొన్ని సంవత్సరాలు బతుకుతూ అవి జీవించి ఉన్న ఒక మనిషిలాగా అవి కూడా ఒక జీవితాన్ని కలిగిన చెట్లు. వీటిని చంపడం అనేది నిజంగా అది చాలా చాలా సీరియస్ వైలెన్స్ అంటూ ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఫోర్త్ పాయింట్, it serves warning about the destruction impact of human actions on nature. మనిషి చేసే ఈ తప్పిదం లేదా మనిషి యొక్క యాక్షన్ వల్ల ప్రకృతికి ఎటువంటి విధ్వంసం అనేది జరుగుతుంది, ఎటువంటి నాశనం అనేది చెవి చూడబోతుంది అన్నది ఇక్కడ మనకు డైరెక్ట్గా వార్నింగ్ ఇవ్వడం అనే విధానాన్ని కూడా మనము చూడవచ్చు. ఫిఫ్త్ పాయింట్, the poem emphasizes the resilience of nature, showing that a tree is
లైక్ లైఫ్ ఇట్ సెల్ఫ్. ఇక్కడ ఈ పోయంలో మనం పూర్తిగా ఏం చూడవచ్చు అంటే, ఒక చెట్టుని మనం నరికిన వెంటనే అది తిరిగి జీవితాన్ని ఎలా తిరిగి ఉన్నత స్థాయిలోకి లేదా ముందు ఉన్న ఫార్మర్ స్థాయిలోకి గతంలో ఉన్న చెట్టులాగే మళ్ళీ కూడా తిరిగి రాగలదు అన్న విధానాన్ని కూడా మనం ఇక్కడ చూడవచ్చు. నెక్స్ట్ 6th పాయింట్, దెర్ ఈజ్ ఏ డీప్ కనెక్షన్ బిట్వీన్ ట్రీస్ అండ్ ఎర్త్. ఇక్కడ చెట్టుకి భూమికి ఉన్న కనెక్షన్ విధానాన్ని మాట్లాడితే అది డీప్ కనెక్షన్ అంటున్నారు. అందుకే ఒక చెట్టుని చంపడం అంత ఈజీ కాదు. ఒక చెట్టుని చంపాలి అంటే ఆ కనెక్షన్ని, అంటే డీప్ కనెక్షన్ని వేర్లతో సహా భూమి నుంచి చెట్టుని పీకి వేసినప్పుడే, వాటిని బయటికి లాగేసినప్పుడే ఆ చెట్టుని చంపడం ఈజీ తప్ప ఏదో కొడవలు తీసుకొని నరికితేనో లేదా కొట్టివేస్తేనే అది చావదు, తిరిగి యథాస్థితికి రాగలదు.